టెర్రర్ క్యాంపులను ఏరివేయండి. పహల్గామ్ ఉగ్రదాడులు జరగడానికి భద్రత వైఫల్యాలే ప్రధాన కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంగీకరించారు. ఎవరు వల్ల నేపథ్యమైంది? భద్రత వైఫల్యాలే ప్రధాన కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అంగీకరించారు. దాడుల విషయంలో భద్రతా బలగాలు, నిర్లిప్త ఇంటెలిజెన్స్ వర్గాలు పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని వాదనల నేపథ్యంలోనే గురువారం ఇక్కడ అఖిలపక్ష భేటీ జరిగింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి టెర్రర్ క్యాంపులను ఏరివేయాలని సమావేశంలో పార్టీలకు అతీతంగా నేతలంతా పిలుపునిచ్చారు. నిర్ణయాత్మక చర్యలు తప్పనిసరి, ఉదాసీనత పనికిరాదని వివరించారు. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు తదుపరి చర్యల ఖరారుకు అఖిలపక్ష సమావేశాన్ని రహస్యంగా నిర్వహించారు. లోపాలు జరిగినందునే ఇప్పుడు మనం అంతా కలిసి కూర్చొని పరిస్థితిని సమీక్షించమని, అంత సవ్యంగా ఉంటే ఇటువంటి భేటీల అవసరం ఏముంటుందని విపక్షాలపై ఆయన సున్నితంగా విమర్శలు దిగారు. ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చోట అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి. పహల్గామ్ తరహా దాడికి తావుండదని భావిస్తూ వచ్చి ఉంటామని అదును చూసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారని ఆయన తెలిపారు. ప్రభుత్వ వివరణ తర్వాత ప్రతిపక్షాల ప్రభుత్వానికి తమంతా తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితిని సమావేశానికి వచ్చిన వివిధ పార్టీ నేతలు అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాద చర్యలకు గట్టి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో తామంతా ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. ప్రతిపక్షాన్ని కూడా పహల్గామ్ దాడులకు ఖండిస్తున్నాయి. దాడులకు కారకులైన వారిని గుర్తించడం, తెరనుకున్న శక్తులను కనుగొని చర్యలు తీసుకోవడం అత్యవసరం అన్నారు. చిరకాలంగా చిరిగిపోతున్న కాశ్మీర్ పట్ల దేశం యావత్ ఆవేదన చెందుతున్న నేపథ్యం కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కానీ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైతే ఆ పహల్గామ్ సంఘటన విషయంలో అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి వాళ్ళందరూ కూడా ఒకటై సంపూర్ణంగా కూడా మద్దతు ఇచ్చిన నేపథ్యం ఉంది. ఒక పక్కన భయంకరమైనటువంటి దాడి, మరో పక్కన ఏదైతే దేశాన్ని పరిపాలించేటువంటి మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళు అంగీకరించారు మా వైఫల్యాలు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏముంటుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ స్పష్టంగా కనబడుతుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఎప్పటికప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతుంది, ఏ విధంగా ఉంది అనేటువంటి నేపథ్యం ఉంటుంది. ఆ సందర్భంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అయితే ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి ప్రధాన కారణం కూడా ఆయనే ఒప్పుకున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యం.